ఓం శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 3. గ్రంథకర్త సాయికి చేసిన సేవ ఏమిటి? సాయి సేవ వలన గ్రంథకర్త పొందిందేమిటి? గురుసేవ చేసిన వాడే గురుసేవ గురించి మాట్లాడాలి, ఇతరులకు బోధించాలి. గురుసేవ చేయని వాడికి దానిని గురించి మాట్లాడే హక్కు గాని బోధించే అధికారం గాని ఉండవు. కనీసం గురువును 7 సంవత్సరములు సేవిస్తే గాని దానిని గురించి మాట్లాడే యోగ్యత ఎవ్వరికీ లభించదు. కొంతమందికి ఈ గ్రంథాన్ని చూస్తూనే ఈ స్వామి ఎన్ని సంవత్సరములు సాయిని సేవించాడు, సాయి నుండి ఏమి పొందాడు అనే 2 ప్రశ్నలు కలుగుతాయి. ఇవి చాలా ఉత్తమ ప్రశ్నలు. సాధకుడు వీటిని గురించి తెలుసుకున్నప్పుడే కొన్ని రహస్యాలు బహిర్గతమవుతాయి. ఇక నా గురుసేవ, ఆ గురుసేవ వలన నేను పొందిన ఫలం ఏమిటో వివరిస్తాను. సాయిని 11 సంవత్సరముల 10 నెలలు అంటే సుమారుగా 12 సంవత్సరములు సేవించాను. 1994 ఏప్రిల్ నెలలో సాయి దివ్య స్వప్న దర్శనం అంటే సాయి సగుణ సాక్షాత్కారం కలిగింది. సాయి అనుగ్రహం వలన ఆ క్షణము నుండి ఈనాటి వరకు గంగా ప్రవాహములాగా సాయి సేవ జరిగింది. ఎక్కడా అంతరాయము గాని ఆటంకము గాని జరగలేదు. ఈ 12 సంవత్సరములలో 8 సంవత్సరములు సాయి సేవ క్రింది విధంగా జరిగింది. ఉదయం సాయంత్రం పూజ చేయడం, గ్రంథ అధ్యయనం చేయడం, సాయి తత్వాన్ని వివరించడము, ధ్యానం చేయడం, పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు దర్శించడము, విభిన్న గురువులతో స్వాములతో తత్వచర్చ జరపడం, సాయి భజనలు చేయడం, నాకు రాజర్షిగా నామకరణము చేసిన యోగిని వారిని సంవత్సరమునకు 3-4 సార్లు కలవడం, తత్వవాదోపవాదాలు చేయడము, ఈ విధంగా సాయి సేవ జరిగింది. ఇక మిగిలిన 4 సంవత్సరాల ద్వారా విశేష సాయి సేవ జరిగింది. కొన్ని వేల మందికి ధ్యాన శిక్షణ ఇచ్చే సాయి సేవ జరిగింది. కొన్ని వేల మందికి శక్తిపాతం చేసి సాయి దర్శనం, దివ్య అనుభవాలు కలిగించి సాయి సేవ జరిగింది. కొంతమంది భక్తుల్లో ఇంట్లో ఉపన్యాసాలు చెప్పే సాయి సేవ జరిగింది. అద్భుతమైన 6 గ్రంథాలు రచించే సేవ జరిగింది. ఆ గ్రంథాలు ఆత్మదర్శన అనుభూతి, శక్తిపాతం, షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం, షిరిడీ సాయి దివ్య ప్రేమ సంకీర్తనం, షిరిడీ సాయి సేవా రహస్యం, పరమగురువుతో సహజీవనం,